నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం నెంబర్ 10. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మిన్ స్తవే తేనాస్య శవనాత్తదర్థమననాద్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మిన్ స్తవే తేనాస్య శవనాత్తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యే తత్పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. దీని యొక్క అర్థము, ఈ దక్షిణామూర్తి స్తోత్రం స్వయం యొక్క నిజమైన అవగాహన యొక్క సారాంశం అన్నమాట. ఈ శ్లోకాన్ని వినడం, ధ్యానం చేయడం మరియు ప్రతిబింబించడం ద్వారా ఒక వ్యక్తి తన స్వంత నిజస్వరూపాన్ని గ్రహించగలడు. ఈ అవగాహనతో సకల శక్తులు, మహిమలతో పాటు ఈశ్వర స్థితిని పొందుతాడు. అలాగే ఈ సాక్షాత్కారం జీవితం యొక్క పూర్తి పరివర్తన చేయడానికి 8 రకాల శక్తులను తెస్తుంది. ఇక ఈ రోజుతో శ్రీ దక్షిణామూర్తి అన్ని శ్లోకాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాలను మననం చేస్తూ ఆచరిస్తారని భావిస్తున్నాను. మరియు అందరికీ శ్రీ దక్షిణామూర్తి ఆశీస్సులు దక్కాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.